ఎంత ఎంగేజింగ్ గా ఉన్నా నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను భయ్య. హలో గైస్, వెల్కమ్ టు రోమియో రాజా రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే మెరైన్ మూవీ చూసాను భయ్య. మూవీ అయితే బాగుంది, కానీ ఇంకా బాగుండొచ్చు అనిపించింది. బాగానే ఉంది, కానీ ఇంకా బాగుండొచ్చు అనిపించింది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డీసెంట్ గా అనిపించింది. స్లోగా వెళ్ళింది మూవీ ఫస్ట్ హాఫ్, ఎందుకంటే స్టోరీలోకి తీసుకెళ్తున్నారు కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళింది. సెకండ్ హాఫ్ నుంచి అయితే ఫుల్ హైకి వెళ్ళిపోతారు మీరు. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఎంగేజింగ్ గా ఉంది ఫుల్ గా. ఎంత ఎంగేజింగ్ గా ఉన్నా నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను భయ్య. ఆ మిరాయి స్టిక్ గురించి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చి సరిగ్గా చూపించలేదు అనిపించింది. అంటే క్లైమాక్స్ లో ఇచ్చారు జస్టిఫికేషన్, కానీ ఆ స్టిక్ ఇంకా చాలా చేయొచ్చు అని నేను అనుకున్నాను, కానీ అవి ఏం చూపించలేదు వాళ్ళు. అండ్ అశోక్ 9 బుక్స్ కూడా సరిగ్గా చూపించలేదు. ఏ బుక్ పవర్ ఏంటి, ఏ బుక్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో కూడా సరిగ్గా చూపించలేదు. ఈ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎగ్జిక్యూషన్ ఇంకా మంచిగా చేయొచ్చు అనుకున్నాను నేను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. హీరో యాక్టింగ్ కూడా కుమ్మేశాడు. అండ్ మనోజ్ అన్న యాక్టింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అవెంజర్స్ లో థానోస్ వచ్చినప్పుడు ఎంత భయపడ్డాను, సెవెంత్ సెన్స్ లో డాంగ్లీ వచ్చినప్పుడు ఎంత భయపడ్డాను, మిరాయ్ మూవీలో మనోజ్ అన్న వచ్చినప్పుడు కూడా అంతే భయపడ్డాను. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, అందరూ చూడాల్సిన సినిమా. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.9. మీరు మూవీ చూసింటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసేయండి. అలాగే మన రోమియో రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.